వెల్కమ్ టు కాంతీస్ కార్నర్. ఈరోజు ఫస్ట్ టైం మాకు బచ్చల కూర దొరికింది. ఇక్కడ పాలు పోసి ఎలా కూర వండుకోవాలో చూపిస్తాను. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకుని మూకుల్లో వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకుని వాటర్ పోసి ఉడికించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 2 గుప్పుల వరకు బియ్యం నానబెట్టింది తీసుకుని, బియ్యం ఎంత అయితే నూలుపప్పు అంతే తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూకుల్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మినపప్పు, ఒక ఎండుమిరపకాయ వేసుకుని దోరగా వేయించుకోండి. వేయించుకున్నాక ఉడికించిన బచ్చల కూర దీనికి యాడ్ చేసుకోండి. నేను ఇంట్లో ఒక 2 ములక్కాడలు ఉంటే అది కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం రెడీ చేసుకున్న ముద్దని యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి. కలపడం ఆపేస్తే కనుక ముద్ద కట్టేస్తుంది అడుగున. సో ఒక 5 మినిట్స్లో కూర రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ బాగుంటుంది. ఉత్తిగా స్నాక్గా కూడా తినేచ్చేది. మీరు మరి బచ్చల కూరతో ఏం కూరలు చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.